హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నా చిన్ని ప్రపంచం. నేను ఈరోజు ముఖ్యంగా తులసి మొక్క గురించి చెప్పాలనుకుంటున్నాను. ఈ మొక్కను పెంచడంలో కొన్ని ప్రాబ్లమ్స్ అయితే మనకు ఎదురవుతాయి. ఫస్ట్ ఏమో చాలా హెల్తీగా ఉన్న మొక్క ఒక 2-3 నెలల తర్వాత వాడిపోవడం, ఎండిపోవడం, ముఖ్యంగా చెప్పాలంటే నిద్రపోవడం జరుగుతుంది. ఏంటి మొక్కలు నిద్రపోతాయా, అదేంటి అలా అంటున్నారు అని అనుకుంటున్నారా? అవునండి, మిగిలిన మొక్కలన్నింటినీ మనం చనిపోయాయి అని చెప్పొచ్చు, కానీ తులసి మొక్కను మాత్రం మనం చనిపోయింది అని చెప్పకూడదు, నిద్రపోయింది అని చెప్పాలి. ఈ మొక్కని మనం దేవతా స్వరూపంగా చూసుకుంటాం కదా, అలాంటప్పుడు చచ్చిపోయింది అన్న పదాలు వాడకూడదు, అందుకని నిద్రపోయింది అని మాత్రమే చెప్పుకోవాలి. ఇక ముఖ్యంగా ఈ చెట్టుని మనం పెంచుకోవడానికి కొన్ని టిప్స్ అయితే ఫాలో అయితే సరిపోతుంది. ఎప్పటికప్పుడు వచ్చే పువ్వులు ఉంటాయి కదా, ఆ పువ్వులని కొనలతో సహా మనం తెంపేస్తూ వేరే కుండీలో వేస్తే అవి అక్కడ నుంచి మళ్ళీ చిన్న చిన్న మొక్కలుగా వస్తూ ఉంటాయి. అలాగే ఎప్పటికప్పుడు కుండీని కూడా నీట్గా పెట్టుకోవాలి. ఆ కుండీలోనే పడిన గింజలన్నీ మరలా చిన్న చిన్న మొక్కలుగా వచ్చేస్తూ ఉంటాయి. అందుకని మనం చేయాల్సింది ఏంటి అంటే, కొంచెం చీమలు ఏమన్నా పట్టాయా చెట్టుకి అనేది చూసుకోవాలి. చీమలు పట్టాయి అని అంటే ఖచ్చితంగా మన చెట్టుకి ఏదో చీడపీడ ఏదో రాబోతుంది అని అర్థం. అందుకని అలాంటివి ఏమైనా అంటే మిల్లీ బగ్స్ అలాంటివి ఏమైనా కానీ ఉంటే ముందుగానే మనం చూసుకొని అవన్నీ తీసేసి, అంటే ఆ కొమ్మల వరకు అక్కడ ఇంచేసుకోవచ్చు. అదేంటి చెట్టుని కొమ్మలతో ఇంచేస్తాను అని చెప్తున్నావు, అది తప్పు కదా అంటే, మన చెట్టు మనం హెల్తీగా చూసుకోవాలి కదండి. అలాంటప్పుడు మన చెట్టుకి చెడుతే ఆ మిల్లీ బగ్స్ అలాంటి వాటిని కూడా ఇంచేసేయాలి కదా, కొమ్మల వరకు ఇంచేస్తే నెక్స్ట్ కొమ్మలకి అంటుకోకుండా స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది. మెయిన్గా మంచి టిప్ ఏంటి అంటే, మన మొక్క మంచిగా పెరగాలి అనుకుంటే ఆనియన్ పీల్స్ ఉంటాయి కదా, ఉల్లిపాయ తొక్కల్ని ఒక నైట్ కానీ ఒక 2 days కానీ నీళ్ళల్లో నానబెట్టేసి ఆ నీళ్ళని చెట్టుకు కానీ ఇస్తే చాలా హెల్తీగా పెరుగుతుంది, గుబురుగా వస్తుంది, ఎంత పెద్దగా అయిపోతుందో. మా చెట్టు అయితే ఆల్మోస్ట్ ప్రహరీ దాటేసింది, ఆ రేంజ్లో హైట్ వచ్చేసింది, చాలా బాగా పెరుగుతుంది. ఏమి ఇవ్వమండి, మనం నీట్గా పెట్టుకోవడము, కుండీ మొదల్లో ఏమైనా చెత్త ఏమైనా ఉన్నాయా అలాంటివి చూసుకొని 2 రోజులకు ఒకసారి ఇలాంటి చేస్తే మన చెట్టు చాలా హెల్తీగా పెరుగుతుంది. ఎండిపోయిన కొమ్మలు కానీ అలాంటివన్నీ కొంచెం తుంచేస్తూ, పువ్వులు వచ్చిన వాటిని తుంచేస్తూ, ఆ కుండీలో వేసినా పర్లేదు, పక్క కుండీలోనే వేసినా చిన్న చిన్న మొలకలు వస్తాయి, ఆ మొలకలు మళ్ళీ మనం వేసుకోవచ్చు. ఇప్పుడు నేను వేసిన చెట్టు అయితే దీనికి 3 సంవత్సరాలండి. 3 సంవత్సరాల వరకు ఇంత మంచిగా పెంచుకున్నానో చూడండి. మామూలుగా ఒక 6 నెలల తర్వాతే తులసి చెట్టు పాడైపోతూ ఉంటుంది, ఈ మిల్లీ బగ్స్ అని ఏదైనా చీడపీడ లాంటివి వచ్చి. కానీ మనం మెయింటెనెన్స్ చేసే దానిలోనే మన చెట్టు అయితే హెల్తీగా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.